మేడి పండు చూడ మేలిమయుండు పొట్ట విప్పి చూడ పొరుగులుండును అనే సామెత ఈ గురుకుల హాస్టల్ కు సరిగ్గా సరిపోతుంది. అభివృద్ధి సౌకర్యాలు అనే మాటలు అధికార వర్గాల నుంచి వినిపిస్తున్నా వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ఆ మాటలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని ఓ గురుకుల పాఠశాల పరిస్థితిపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. చింతలపూడి పట్టణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు రోజు సమస్యల మధ్య రోజులు గడుపుతున్నారు. సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద నడుస్తున్న ఈ విద్యా సంస్థలోనే మౌలిక సౌకర్యాలు లేకపోవడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023 నవంబర్లో నూతన హాస్టల్ భవనాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు హాస్టల్ ప్రాంగణంలో తాగునీటి బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు 500 మంది విద్యార్థులు ఉండే ఈ హాస్టల్లో నీటి కొరత పెద్ద సమస్యగా మారింది. చదువు, ఆరోగ్యం, పరిశుభ్రత అన్ని నీటిపైనే ఆధారపడి ఉండగా విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రావడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత 2 సంవత్సరాలుగా దాతల సహకారంతో తాత్కాలికంగా నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే ఆ నీరు సరిపోవడం లేదు. నీరు లేకపోవడంతో తాగునీరు, స్నానం, మరుగుదొడ్ల వినియోగం వంటి ప్రాథమిక అవసరాలకే ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. పరిశుభ్రత లోపించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఇతర మౌలిక వసతులు కూడా పూర్తిగా లేవని చెబుతున్నారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం హాస్టల్ పరిధిలో బోర్ వేయడానికి అవకాశం లేకపోవడంతో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్లగూడెం గ్రామం నుంచి పైపుల ద్వారా నీరు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. కానీ స్థానిక స్థాయిలో వచ్చిన అడ్డంకులు, పరిపాలన ఆలస్యం కారణంగా ఆ ప్రణాళిక కూడా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల మధ్య విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన తల్లిదండ్రుల్లో పెరుగుతోంది. రాజకీయాలు, అధికార వ్యవస్థ మధ్య లాగుడుదీతల వల్ల చివరకు నష్టపోతున్నది పేద విద్యార్థులేనని స్థానికులు మండిపడుతున్నారు. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షిత వసతి కల్పించడమే గురుకులాల లక్ష్యం. అలాంటి విద్యా వ్యవస్థల్లోనే ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం ఆ లక్ష్యానికే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించకపోతే చదువుతో జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్న విద్యార్థుల కలలు దెబ్బతినే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. చింతలపూడి నగరంలో గురుకుల బాలుర పాఠశాలని ఏర్పాటు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో. ఈ యొక్క పాఠశాల ఏర్పాటు చేశారు కానీ అప్పట్లో దీనికి సంబంధించి బిల్డింగ్స్ లేక చింతలపూడి ఏఎంసీ ఆఫీసులో ఇక్కడ ఆ బిల్డింగ్స్ లో విద్యార్థులంతా 500 మంది విద్యార్థులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది క్రమేణీ ఆ తర్వాత బిల్డింగ్ కి సంబంధించిన స్థలాన్ని గవర్నమెంట్ చూపించడం, అక్కడ బిల్డింగ్ అయితే కట్టారు. ఇది వైసీపీ ప్రభుత్వం తాత్కాలికంగా బిల్డింగులు పనులు పూర్తి చేసి ఈ యొక్క విద్యార్థులందరూ కూడా అక్కడ తరలించారు. అక్కడ స్థానికంగా ముఖ్యంగా అక్కడ నీటి సమస్య, ప్రధానంగా నీటి సమస్య ఉంది. నీటి సమస్యతో విద్యార్థులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి ఉర్లగూడ నుంచి పైపు లైన్ వేయడానికి ప్రయత్నం చేశారు, కానీ అది జరగలేదు. అదేవిధంగా అక్కడ మోటార్ వేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నా అక్కడ నీరు పడినటువంటి పరిస్థితి. ఈ తరుణంలో ఉన్నతాధికారులు ఈ యొక్క నీటి సమస్యని తీర్చడానికి ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసి ఆ విద్యార్థులకి మంచినీటి కొరత, అలాగే కాలుగుర్తియాలు తీర్చుకోవడానికి నీటి కొరత తీర్చాలని